భగవద్గీత 6వ అధ్యాయం 26వ శ్లోకం. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. అర్థం ఏమిటంటే, చంచలత, అస్థిరత కారణంగా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దానిని నిశ్చయంగా వెనకకు మరలించి తిరిగి ఆత్మకు వశం చేయాలి. చంచలత, అస్థిరత మనస్సు స్వభావము. కానీ ఆత్మదర్శి అయిన యోగి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సు అతనిని వశం చేసుకోకూడదు. మనస్సును వశం చేసుకున్నవాడు గోస్వామి లేదా స్వామి అని పిలువబడతాడు. ఇక మనస్సుకు వశమైన వాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడతాడు. ఇంద్రియ సుఖ ప్రమాణమేమిటో గోస్వామికి తెలుసు. దివ్యేంద్రియ సుఖంలో ఇంద్రియాలు హృషికేశుని సేవలో, అంటే ఇంద్రియాలకు పరమాధికారి అయిన శ్రీకృష్ణుని సేవలో నెలకొని ఉంటాయి. పవిత్రమైన ఇంద్రియాలతో కృష్ణుని సేవించడమే కృష్ణ భక్తి భావన అనబడుతోంది. అదే ఇంద్రియాలను పూర్తిగా అదుపులోనికి తెచ్చే పద్ధతి. యోగ సాధనలో మహోన్నత పూర్వత్వమైనట్టి దీనికి మించింది లేనే లేదు. జై శ్రీకృష్ణ. 27వ శ్లోకం. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. అర్థమేమిటంటే, నా పైన మనస్సు సంలగ్నమైన యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సుఖపూర్ణత్వమును తప్పకుండా పొందుతాడు. అతడు రజోగుణానికి అతీతుడై భగవంతునితో ఉన్నట్టి గుణరీతి సమానత్వమును అనుభూతం చేసుకుంటాడు. ఆ విధంగా అతడు గత కర్మ ఫలాల అన్నింటి నుండి ముక్తుడవుతాడు. భౌతిక కల్మషం నుండి విడివడి భగవంతుని దివ్యమైన సేవలో నెలకొనడమే బ్రహ్మభూత స్థితి. మద్భక్తిం లభతే పరాం. భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం. భగవంతుని పాదపద్మాలపై మనస్సును లగ్నం కానంత వరకు మనిషి బ్రహ్మభావనలో నిలవలేడు. సవై మనః కృష్ణ పదార విందయోహో. భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో సర్వదా నెలకొనడం అంటే, కృష్ణభక్తి భావనలో నిలిచి ఉండడం అంటే రజోగుణం నుండి, సమస్త భౌతిక కల్మషం నుండి యథార్థంగా ముక్తిని పొందడమే అవుతుంది. జై శ్రీకృష్ణ. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. అర్థం ఏమిటంటే, ఈ విధంగా ఆత్మనిగ్రహం కలిగినట్టి యోగి సాధనలో నిరంతరం నెలకొన్నవాడై సమస్త భౌతిక సంపర్కం నుండి ముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైన పరిపూర్ణ స్థితిని, సుఖస్థితిని పొందుతాడు. ఆత్మానుభూతి అంటే భగవంతుని సంబంధంలో మనిషి తన సహజ స్థితిని తెలుసుకోవడమని అర్థము. వ్యక్తిగత ఆత్మ భగవంతుని అంశ. భగవంతునికి దివ్యమైన సేవ చేయడమే అతని స్థితి. ఈ దివ్య సంపర్కమే బ్రహ్మ సంస్పర్శ అని పిలువబడుతుంది. జై శ్రీకృష్ణ.